ప్రొడక్ట్ ఎవరికి వచ్చేలాగా ఈ కెమికల్ ఫ్రీ టెస్ట్ చేసేటప్పుడండి నేను ప్రస్తుతం మన మిల్లెట్ మార్ట్ సంబంధించినటువంటి ఒక బాక్స్ ని ఓపెన్ చేసి మీకు ఈ ప్రొడక్ట్ కు సంబంధించినటువంటి కెమికల్ ఫ్రీని మనం డెమో ద్వారా ఎలా చూపించాం. ఇది ఒకసారి మీకు లైవ్ డెమో చేసి చూపిస్తాను. ఇది చూపిస్తూ నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక డెమో చేస్తాను. మీకు ఈ డెమోస్ తోనే ప్రెజెంటేషన్ క్లోజ్ చేస్తాను తప్ప మీకు టైం ని ఇంకా అడిషనల్ గా మాత్రం ఇబ్బంది చేయను. ఓకే, మొట్టమొదటిగా ఈ ప్యాకెట్ ఓపెన్ చేశానండి. మన మిల్లెట్ మార్ట్ సంబంధించిన ప్యాకెట్ రైట్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి పౌడర్ ని ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక బ్రాండెడ్ కంపెనీ వాటర్, మనందరికీ తెలుసు. ఈ కలర్ చూస్తే ఏ బ్రాండ్ అనేది బ్రాండ్ చెప్పాల్సిన అవసరం లేదు. సీల్ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఓకే రైట్, ఇది కొంత వాటర్ గ్యాస్ లో తీసుకుంటున్నానండి నేను. కొంత వాటర్ తీసుకున్నాను. ఓకే, ఇది దీంట్లో ఏం యాడ్ చేస్తున్నానంటే మనం కూరల్లో వేసుకుని పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేస్తున్నానండి, కూరల్లో వేసుకుని పసుపు. ఓకే, ఈ పసుపుని వాటర్ లో వేసాను. ఓకే, వాటర్ లో వేసానండి. దీన్ని మిక్స్ చేశాను. ఎల్లో కలర్ గా ఉంది, ఇది తెలుసు మనకి. పసుపు నీళ్ళలో వేస్తే ఎల్లో కలర్ గానే కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మన ప్రొడక్ట్ లో ప్రజెంట్ ఇప్పుడు ఇందులో కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ ని మనం చెప్తున్నాం. ఇది చూపించడం ఎలా, చూడడం ఎలా అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం చూస్తున్నారా. కొంత నేను క్వాంటిటీ తీసుకొని ఇందులో వేసాను. దీన్ని మిక్స్ చేస్తున్నాను. చూడండి, మీకు పౌడర్ మిక్స్ అయిన తర్వాత క్రీమ్ కలర్ పౌడర్ మిక్స్ అయిన తర్వాత ఎల్లో కలర్ గానే ఉంది, కానీ కెమికల్ ఉంటే పసుపు ఆరెంజ్ కలర్ వెళ్తుందండి. రెడ్డిష్ కానీ ఆరెంజ్ వెళ్తుంది. కెమికల్స్ ఏమైనా ఇంపాక్ట్ అయి ఉంటే ఆరెంజ్ మనకు రెడ్డిష్ కలర్ వెళ్తుంది. అలా ఏ మాత్రం కూడా ఈవెన్ నాట్ 1% కూడా ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవనేది అక్షర సత్యం, సజీవ సాక్ష్యం. ఈ డెమో మీకు ఇది అద్భుతంగా మనం ఎవరితోనైనా ఖచ్చితంగా వాళ్ళకి చూపించి చెప్పొచ్చండి. ఓకే, ఇంకా కావాలంటే మీకు ఇంకా కొంచెం పసుపు కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది కూడా తెలుస్తుంది. తెలుస్తుందా? ఓకే, ఇందులో కలర్ చేంజ్ అవ్వలేదు. చూడండి, రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ వెళ్ళలేదు. ఓకే రైట్, పౌడర్ మనకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మిల్లెట్ మార్ట్ పౌడర్ అది అసిస్టెన్స్ గా వచ్చింది. అండ్ సెకండ్ వన్ ఏం చెప్తున్నామంటే మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ యాదగిరి గారు కానీ రమణ్ గారు మేడం బర్దిల్ గారు చాలా ప్రోగ్రామ్స్ లో అగమే గారు వీళ్ళందరూ చెప్తున్న విషయం. మిల్లెట్స్ చాలా ప్రధాన, మినరల్స్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. 84 మినరల్స్ మనకు అవసరం అండి. ఈ 84 మినరల్స్ లో సజీవమైనటువంటి మన జీవజలంలో నుంచి మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఈ రోజున మినరల్స్ మనకి ప్రొడక్ట్ లో ఎంతవరకు అవైలబిలిటీ ఉన్నాయి కూడా మీకు అర్థమయ్యేలాగా చూపించడానికి ఈ డెమో చేస్తున్నానండి. ఇది చూడండి, మన ప్రొడక్ట్ లో మినరల్స్ ఉన్నాయా లేవా, ఇది మీకు సెకండ్ డెమో చేస్తోంది. ఇది చూడండి ఒకసారి. ఇది బ్రాండెడ్ కంపెనీ వాటర్ నేను కొంత తీసుకుంటున్నాను వాటర్ని. మీకు దీన్ని రెండు మెథడ్స్ లో చూపిస్తాను. ఇది టీడీఎస్ మీటర్ అంటాం దీన్ని. ఇది మనందరికీ తెలిసిందే. చూడొచ్చండి, జీరోస్ ఉన్నాయని, జీరోస్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఓకే, జీరోస్ నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ లో, మీకు కొంతమందికి తెలుసు ఈ డెమోస్ ఈ వాటర్ లో మినరల్స్ ఎలా చెక్ చేస్తామని. అయినా కూడా ఈ ప్రొడక్ట్ ని ఎలా చూడాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ లో ఉన్నటువంటి టీడీఎస్ ఎంత ఉందో మీరు చూస్తున్నారు. టీడీఎస్ ఎంత కనిపిస్తుందండి? ఎంత ఉంది? 94 అండి. ఓన్లీ 94 ఉంది ఓన్లీ. ఓకే రైట్, ఇప్పుడు ఇది కూడా అదే వాటర్, ఇందులో కూడా ఉంటుంది. ఓకే రైట్, సేమ్ ఉంది 94. ఇప్పుడు మనకు రెండో మెథడ్ ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకు WHO వాళ్ళు చెప్తున్నటువంటి రికార్డ్ నామ్స్ ఏంటంటే టీడీఎస్ అనేది 120 ఎబో నుండి 300 టీడీఎస్ ఉండాలి. ఇది అబ్సల్యూట్లీ రైట్. దాన్ని మనం ఇవాళ ఎంత తక్కువ స్థాయిలో మనం తీసుకుంటున్నామో, మనం ఆరోగ్యం ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నాం అనేది ఎవరికి తెలియట్లేదు. బట్ ఇక్కడ ఇంకొక డెమో చూస్తున్నాను. సిరీస్ బల్బ్ టెస్టింగ్ అండి. ఈ మెథడ్ లో కూడా మన ప్రొడక్ట్ క్వాలిటీ మనం చూడొచ్చు. ఇది స్విచ్ లాగా పనిచేస్తుంది ఇక్కడ మీకు. ఓకే, ఇప్పుడు ఈ రెండు వైర్లని నేను దూరంగా పెట్టినప్పుడు బల్బ్ ఓకే ఏమాత్రము
వెలగట్లేదండి. ఓకే. రైట్. ఇప్పుడు నేను ఇక్కడి వరకు చేస్తున్నాను. వాటర్ డెమోలోకి వెళ్ళట్లేదండి నేను. కేవలం మన ప్రొడక్ట్‌కి సంబంధించి వరకు వెళ్తున్నాను. వాటర్ డెమాన్‌స్ట్రేషన్స్ అవసరం ఉంటే నేను తర్వాత చేసి చూపిస్తాను దానికి. డీటెయిల్స్ అని అది మళ్ళీ మహాసముద్రం సబ్జెక్ట్ దాంట్లోకి వెళ్ళండి. ఓకే. ఇది ఇప్పుడు క్లాస్‌లో నేను తీసుకున్నాను. రైట్. ఇప్పుడు ఇలా బల్బ్ వెలగట్లేదు. కానీ మన మిల్లెట్ మార్ట్ పౌడర్‌లో ఉన్నటువంటి మినరల్స్ మన శరీరానికి ఎలా చేరుతున్నాయి అన్నది ఈ డెమోలో మీ అందరికి అర్థం కావడానికి నేను మన మిల్లెట్ మార్ట్ పౌడర్‌ని మళ్ళీ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే. ఇది చూడండి. ఇప్పుడు మీకు ఇది మిక్స్ చేసి చూపిస్తాను. వాటర్‌లో మన మిల్లెట్ మాల్ట్ పౌడర్‌ని వేసి మిక్స్ చేశాను. ఓకే. ఇప్పుడు ఇందులో మినరల్స్ పెరిగాయా లేదా? ఇది ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దామండి. ఇప్పుడు డివైడ్ బై థ్రెడ్ చాక్లెట్. రైట్. చూడండి ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైనటువంటి మినరల్స్ మన శరీరానికి అందుతున్నాయో ప్రొడక్ట్‌లో. ఎందుకు కంపెనీ ఇంత క్లియర్‌గా మనకు ఒక్కొక్క పాయింట్‌లో వందల సార్లు చెప్తోంది మన సంస్థ. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ అన్ లైవ్ వన్. మీ జీవిత కాలంలో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మీతో ప్రయాణం చేస్తుంది. మన ఇంట్లో అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పడంలో చూడండి పైకి దూరంగానే పెడుతున్నాను నేను. దగ్గర పెట్టట్లేదు. ఓకే. ఆనిస్తే ఇలా పెద్దగా వస్తుంది లైట్. ఓకే. బట్ నేను కలిపిన కొంత మోతాదు పౌడర్‌కి ఎంత ఎనర్జీ వస్తుందో చూడండి. మనకి శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్‌ని సమృద్ధిగా అందివ్వగలిగే కెపాసిటీ ఇప్పుడు మన మిల్లెట్ మార్ట్ ఉందా లేదా ప్రతి ఒక్కరు కూడా మీ టీంలో ఉన్న వాళ్ళకి మీరు చెప్పడానికి ఒక మంచి సోర్స్ అండి. కాబట్టి మనం సబ్జెక్ట్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా తెలుసుకుంటామో అంత పర్ఫెక్ట్‌గా ప్రమోట్ చేయడానికి రైట్స్ మన ఎథిక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందండి. మీరు ఎక్కడ కూడా తల వంచే అవసరం మీకు రాకుండా ఎండీ గారు మనకు అవన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం వాటిని తెలుసుకొని ప్రజల్లోకి తీసుకెళ్తామని మన బాధ్యత. థాంక్ యూ అండి. ఇది రెండో డెమో. నెక్స్ట్ ఈ 2 డెమోస్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్‌ని ఇక్కడే పెడుతున్నాను నేను. అవసరం అనుకుంటే మళ్ళీ కూడా చూపిస్తాను చివరాఖరిలో. ఇది పసుపుది, కెమికల్ లేదని. ఇది మినరల్స్ కోసమని యాడ్ చేసినటువంటి ప్రొడక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, లాస్ట్ వన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ డెమోలోనే ఈ ప్రొడక్ట్ యొక్క జీవం మొత్తం ఇప్పుడు ఆధారపడి ఉంది. ఇంకా 3, 4 రకాల డెమోలు నేను చేయగలను. తర్వాత నేను చేసి చూపిస్తాను కొద్ది రోజుల తర్వాత లైవ్‌లో అందుతున్నప్పుడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు జూమ్‌లో చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటది. దాన్ని అర్థం చేసుకొని అందరూ కొంచెం చూస్తారని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చేస్తున్న డెమోనండి. మన శరీరంలో చాలా మంది మనం ఏం చెప్తున్నామంటే కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి, డిసీజెస్ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే వైట్ రైస్ వద్దని, ఇలా కొన్ని వైట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ వద్దని, జీవనశైలి మారడం ద్వారా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం చాలా కారణాలున్నాయి. వాటర్ మారిపోవడం, ఎయిర్ మారిపోవడం, ఈ పొల్యూషన్స్ ఎక్కువైపోయి ఇవన్నీ మనకి తెలిసినవి. ఇందులో నేను సబ్జెక్ట్ అందరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అందరికి తెలిసిందే. కానీ ఇవాళ నేను చేస్తున్న డెమో దేనికోసం అంటే ఇక్కడ తీసుకున్న బియ్యం ఇది. మనం మామూలుగా వంట చేసుకునే బియ్యం ఇది. ఈ బియ్యంని మనం మన బాడీగా భావించుకుంటే ఈ బాడీకి కొంచెం పొల్యూషన్స్ అంటే మన విష పదార్థాలు శరీరంలో చేరినప్పుడు 2 గ్లాసుల్లో నేను ఏం చేస్తున్నాను? రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు. ఓకే. రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల్లో చూడొచ్చు. రైస్ తీసుకున్నాను. అయితే ఈ రైస్‌కి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది బెటాడిన్ అండి. అయోడిన్. ఓకే. ఈ అయోడిన్ అనేది ఒక టాక్సిక్ మెటీరియల్ ఇది. ఇది మనం తాగేది, తినేదే కాదు. మీ అందరికీ తెలిసిందే. గాయాలైనప్పుడు మనము అప్లై చేస్తాము. ఇన్ఫెక్షన్స్ ఏమైనా బాడీకి రీచ్ కాకుండా. చూడండి. ఓకే. రైట్. ఇప్పుడు నేను ఇదంతా ఇందులో మిక్స్ చేసేసాను. అయోడిన్ వేసి పెట్టాను. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను 2 గ్లాసుల్లో ఇది మిక్స్ చేశాను. అన్ని బ్లాక్ కలర్ అయిపోయాయి చూడండి 2 గ్లాసులు. ఓకే. 2 బ్లాక్ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. రైట్. ఈ 2 గ్లాసుల్లో నేనేం చెప్తున్నానంటే రెండిటికి మనం తాగుతున్న వాటరు నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాడీ మొత్తం ఏమైందంటే మన బాడీలో కణాలన్నీ పొల్యూట్ అయ్యాయి. మన బాడీలో విష పదార్థాలు ఉన్నాయి. ఈ విష పదార్థాలని మనం తీసుకునే ఆహార పదార్థాలు శుద్ధి చేయాలి. వాస్తవానికి వీటిని క్లీన్ చేయడానికి టాబ్లెట్స్ వాడుతున్నాం. మన లైఫ్‌లో ఎలా మారిపోయిందంటే ఆహారంతో అందుకే మన కొటేషన్ ఇక్కడ ఏం రాసాను చూడండి. మన ఆహారమే మనకు ఔషధం కావాలి అని ఉంది. ఓకే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆహారం వదిలేసి మెడిసిన్స్ మీదకెళ్తున్నాం. ఇది కాకూడదు అనేది మన ప్రయాణం. మనం చేస్తున్న జీవన శైలిలో. కాబట్టి ఈరోజు మీరు చూస్తే నేను మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నానంటే ఇది వాటర్ తాగినప్పుడు వాటర్ గాని, మనం ఇచ్చే ఆహార పదార్థాలు గాని టాక్సిన్స్‌ని క్లీన్ చేయాలండి. ఓకే. రైట్. ఇప్పుడు నేను దీన్ని ముప్పావు వరకు వాటర్ పోసాను. చూడండి. ఇది కేవలం వాటర్ మాత్రమే పోసాను. నేను
ఇంకో గ్లాస్ లో ఏం చేస్తున్నానంటే మిల్లెట్ మాల్ట్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను. ఆహారాన్ని ఏమన్నాము, ఔషధం కావాలన్నా. ఇప్పుడు ఆహారం ఔషధం అవుతుందా కాదా అన్నది మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను చూపిస్తానండి. ఇక్కడ మనకు ఆయువు పట్టి మనకి ప్రొడక్ట్ లో ఈ డెమోలో మీకు అర్థమవుతుందండి. చూడొచ్చండి, నేను యాడ్ చేశాను ఒక 1.5 స్పూన్ వరకు. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే వాటర్ మిక్స్ చేస్తాను. ఓకే, వాటర్ మిక్స్ చేశాను. వాటర్ కొన్ని మిక్స్ చేశాను. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలిపి చూడొచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో విష పదార్థాలు ఎలా ఉన్నాయి నీళ్లు తాగినప్పుడు. ఈ పక్కన ఉన్న గ్లాస్ లో విష పదార్థాలని మన మిల్లెట్ మాల్ట్ ఎంత క్లియర్ గా తీసేసిందో చూడండి. 100% అండి, 100% మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్, విష పదార్థాలను తీసివేయడంలో అత్యద్భుతమైన స్థానంలో మన మిల్లెట్ మాల్ట్ మిగిలించుందండి మన జీవితంలో. ఇది బాగా ప్రతి ఒక్కరు గమనించి చూసుకోండి ఈ వీడియోని. ఎందుకంటే రేపు మనతో ఉన్నటువంటి మన బంధువులు, మన ఆప్తులు, మన తోటి వాళ్ళు, మన వాళ్ళందరికీ ఈ ప్రొడక్ట్ ని ఎంత అద్భుతంగా పరిచయం చేయొచ్చు. మొహమాటాలు, బలవంతాలు అవసరం లేదండి. ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇవ్వండి. నీట్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళు ఆ తర్వాత తీసుకుంటారు లేదా వాళ్ళ ఇష్టం. ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ ని మీరు వాళ్ళకి అందజేస్తున్నారు. యు ఆర్ ద గ్రేట్ పర్సన్ అండి, నో డౌట్. కాబట్టి మీ స్థాయి తక్కువ చేసుకొని అలాగా మనం చేసుకునే అవసరం లేదు. ఇట్స్ వెరీ 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 టిపికల్ టాపెస్ట్ టాప్ మోస్ట్ ప్లేస్ లో మిమ్మల్ని ఉంచుతుందండి. ఇప్పుడు చూడండి, ఇందులో రైస్ ఎంత ఫెయిర్ గా వైట్ అయిపోయో చూడండి. రైస్ కి ఇంకా ఒక్క నిమిషంలో ఉంటే ఈ మాత్రం బ్లాక్ కూడా ఉండదండి. కానీ ఇదే ఈ పక్క గ్లాస్ లో రైస్ తీసి చూపిస్తాను. మీరు చూడండి, ఈ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి మనకున్న నీళ్లు కానీ మనం తీసే ఆహార పదార్థాలు కానీ పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది బాగా అర్థం చేసుకోవాలని ఈ డెమో చేశాను నేను. ఈ వాటర్ లో గ్లాస్ లో ఉన్న రైస్ కూడా చూడండి, కింద మీకు పూర్తి బ్లాక్ గానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా మారినాయో చూడండి, కావాలంటే కలిపి చూపిస్తాను మళ్ళీ. అందులో కలిపారు సార్, ఇందులో కలపలేదని అనుమానం రావచ్చు మీకు. కాబట్టి మళ్ళీ మళ్ళీ కలిపి కూడా నేను చూపిస్తాను. ఓకే, రైట్. ఇది అని కూడా చూపిస్తాను ఒక్క నిమిషం. బట్ ఈ డెమో ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మనం చాలా మందిని మనలో సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి బయటికి. ఈ ప్రొడక్ట్ లో అంత శక్తి ఏముంది, ఇంత శక్తి దీంట్లో ఉందా, లక్షలు వేలు పెట్టిన దాంట్లో లేదు కదా, ఇది ఎలా సాధ్యపడుతుంది అర్థం కావట్లే బయట. ఎస్, రియల్ పాయింట్. కాబట్టి ఆ రియాలిటీస్ అని ఇట్స్ మేకింగ్ అప్ విత్ సైన్స్ అండి. ఇట్ ఇస్ నాట్ అన్ మ్యాజిక్ షో, ఇట్స్ క్లియర్లీ సైన్స్ అండి. సైన్స్ ని మనం సైన్స్ తోనే సమాధానాలను చూపించుకునే ఒక అద్భుతమైనది ప్రపంచంలో మనకు మార్గాన్ని ఇచ్చిందే సైన్స్ అండి. ప్రపంచానికి మందులు కనిపెట్టినప్పుడే ఆయుర్వేదం ప్రపంచానికి అన్ని నేర్పించి పెట్టిందండి. చూడండి, ఇంత టైం తర్వాత కూడా మీకు రైస్ కంప్లీట్ గా బ్లాక్ గానే ఉండిపోయాయి, చూసుకోండి. ఓకే, మీకు కనిపిస్తున్నాయా ఇంకా క్లియర్ గా? పెద్ద చెంచాలు తీయాలా? రైట్, ఇవి చూసుకోండి, బ్లాక్ ఉన్నాయి. బట్ ఇక్కడ కనిపించిందా? ఇది చూడండి, ఇందులో ఏమైనా ఉందా బ్లాక్ కలర్? ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఏ ఒక్కరికైనా కనిపిస్తే కామెంట్ లో, మెసేజ్ లో పెట్టొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, ఐ విల్ గివ్ ద ఆన్సర్ అండ్ క్లారిటీ. ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన చేతిలో ఉంచారండి ఎండి గారు. కాబట్టి ఇంకా డెమోస్ ఉన్నాయి నేను చేయడానికి, బట్ నేను ఎక్సెస్ టైం ని లీడ్ చేయలేను. కాబట్టి మీకు అద్భుతంగా మీకు అర్థం కావడానికి మీ చేతిలో ఉన్నటువంటిది, కొంతమందిగా మనం ఏం చేస్తామంటే సార్, మన చేతిలో ఉంది ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ మనకు తెలియదండి. కాబట్టి మనం దాన్ని గుర్తించాలి ముందు. మనలో ఉన్నటువంటి శక్తులు మనకు తెలియదు, అలాగే మన ప్రొడక్ట్ లో ఉన్నటువంటి శక్తి మనకు తెలుసుకోలేకపోతున్నాం. అది తెలియవచ్చాలన్నదే నా యొక్క ఈ రోజు నేను తీసుకొని ఈ ప్రయత్నం మీ ముందుకు రావడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీ ముందు ఉంచగలిగాను. అలాగే నేను కూడా నా వంతు బాధ్యతగా చక్కగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే దీని తర్వాత నేను వీడియో ఆఫ్ చేసి మాట్లాడతాను ఒక 5 నిమిషాలు అనేదా భావించకండి. థ్యాంక్ యూ అండి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు మీరు డెమోస్ చూసారు. 3 డెమోస్ నేను చేశాను. ఒక ప్రొడక్ట్ యొక్క శక్తి అంటే దాని యొక్క స్థాయిని, క్వాలిటీని మనం ఎంత అద్భుతంగా తెలుసుకోవచ్చు అన్నది ఈ రోజున మీ కళ్ళకు కట్టినట్టుగా మనకు జూమ్ లో చెప్తున్నటువంటి ప్రతి లీడర్ యొక్క భావన, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం చెప్పిన ప్రతి ఒక్కరు. కాబట్టి అలా మనం దీన్ని